డిఎస్పీ భీమ్రెడ్డి ఆస్తుల మజాక 200 కోట్లకు పైగా అక్రమాస్తులు బట్టబయలు. డిఎస్పీ భీమ్రెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు. ఎక్కడ ఎక్కడ రైడ్ చేసినా ఎక్కడ రైడ్ చేసినా 100 కోట్లు 200 కోట్లకు పైనే. సో ఇరిగేషన్ అయితేంది, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అయితేంది, సో అదేవిధంగా అక్కడ ఎంఆర్వైసీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేంది, సో ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ అయితేంది, హౌసింగ్ బోర్డు అయితేంది, ఏదైనా హెచ్ఎండి అయితేంది, ఏది చూసుకున్నా మొత్తం అక్రమాలే. ఈరోజు ఏసీబీ రైడ్ చేస్తే 100 కోట్లు 200 కోట్లకు పైననే కట్టల డబ్బులు, బంగారం, వెండి, అది కాక మళ్ళీ ప్లాట్లు, వ్యవసాయ క్షేత్రాలు. ఒక్క కథ కాదు వీళ్ళదిగా. ఒక డిఎస్పీకి ఇంత సంపాదించాడ. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ సోదాలు. నార్సింగి ఇబ్రాహీంబాగ్లోని వెసెల్లా మెడోస్లో విల్లాతో పాటు 16 చోట్ల తనిఖీలు. గచ్చిబౌలి, తెల్లాపూర్, మణికొండ పరిసర ప్రాంతాల్లో కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. మళ్ళీ బెంగళూరు దగ్గర 45 ఎకరాల వ్యవసాయ భూములు, ఇంట్లో 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి వస్తువులు స్వాధీనం. డైరీలో 10 మంది బినామీల పేట ఆస్తుల వివరాలు. ఓ బినామీ ఇంట్లో 40 లక్షల నగదు స్వాధీనం. ఏసీబీ అదుపులో భీమ్రెడ్డి. ఈ భీమ్రెడ్డి దందా ఇక మామూలు తిమ్మెంగలం కాదు. అవినీతి తిమ్మెంగలం అంటే అంతకు మించింది. ఇక 200 కోట్ల పైన అక్రమాస్తులు. ఇంకా లెక్క పెడుతూనే ఉన్నారు. ఇంకా లెక్క పెడుతూనే ఉన్నారు. 2 కిలోల బంగారం. సో 10 మంది బినామీ పేర్లు రాసుకుంటే, బినామీ పేర్ల మీద ఆస్తులు పెట్టి వాళ్ళ పేరు రాసుకున్నారు డైరీలో. సో ఇక చూడండి, బెంగళూరు దగ్గర 45 ఎకరాల వ్యవసాయ భూములు బెంగళూరు దగ్గర. సో ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులు. అంటే ఎంత అవినీతి చేసినట్టు, ఎంత అంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ అడ్డాగా చేసుకొని ఎంత దందా చేసి డబ్బులు వసూలు చేసుకుర్రు. ఇక సో ఇలాంటి పోలీసులు ఉంటే ఏం ప్రజలకు న్యాయం జరుగుతుంది? ఇక ప్రజలకు ఎట్లా న్యాయం జరుగుతుంది? మొత్తం ఈ భూ పంచాయతీలు మొత్తం వీళ్ళు సెటిల్మెంట్ చేస్తారు. ఈ క్రైమ్ సంబంధించి మొత్తం వీళ్ళు సెటిల్మెంట్ చేస్తారు. కోర్టు వీళ్ళే చెప్తారు. ఇక కోర్టుకి ఎందుకు పోతావు, కోర్టుకు పోతే నీకు ఏం న్యాయం జరుగుతుంది? నేను బెదిరిస్తా, నేను మాట్లాడతా అని చెప్పి అవతలని విక్టిమ్ని పిలిచి వాడిని బెదిరించి, అవసరమైతే తుపాకీ పెట్టి బెదిరిస్తున్నాడు. వాడిని పాయింట్ బ్లాక్లో తుపాకీ పెట్టి, విత్డ్రా చేసుకోవా, వాడు ఇంత తీస్తాడు, తీసుకోవా, లేకపోతే నీ మీద కేసులు పెట్టి జైలుకి పంపిస్తా, మళ్ళీ నీ జీవితంలో బయటకు రావు అని చెప్పి ఇట్లా బెదిరించుకుంటా అక్రమ వసూలు చేయడం, అక్రమ దందాలు చేయడం. ఇది ఈ పోలీస్ వ్యవస్థ పనితీరు ఇట్లా అయిపోయింది. అందుకే ఈరోజు పోలీస్ వ్యవస్థకి నమ్మకం లేకుండా పోయింది. ఈరోజు ప్రజలకు ఇక్కడో ఉన్నారు. ఇక 1-2-3 మంచి వాళ్ళు, న్యాయం చేసేటోళ్ళు. సో మిగతా దొంగలే ఉన్నారు. ఇక మిగతా దొంగలే